అంటే కొమ్మలు అక్కడ కింద పడి కాయలు ఖరాబ్ కాకుండా ఇప్పుడు మొదటిసారి ఈ షాప్లలో ఏం చేస్తారంటే 2 కల్పిస్తారు. అది ఇది 2 కలిపి కొట్టమంటారు. కానీ 2 కలిపి కొట్టొద్దు. ఎందుకంటే 2 కూడా సేమ్ అదే ఒకటే పని చేస్తుంది. జూన్‌లోనే పెడతాం. మృగశిర కార్తె అంటారు. మృగశిర అంటే జూన్ 8వ తారీఖు. జూన్ 8 నుంచి ఎండింగ్ వరకు కూడా పెడితే సకాలం లేచినట్టే, అవి ఇన్ టైం లేచినట్టు. ఇక జూలై మొదటి వారం కానీ రెండో వారం వేస్తే అది లేట్ ప్లాంటేషన్. వాతావరణం అనుకూలంగా ఉంటుంది, అప్పటికి క్రాప్ లేటుగా వస్తుంది, వైరస్ రానికి అవకాశం ఉంటుంది. రసం పీలుస్తుంది అనమాట. ఇది ఉన్న ఆకులలో ఉన్న రసం అంతా పీల్చి ఆకును మొత్తం ఇట్లా ఎండిపోయేటట్లా చేస్తుంది. దీనికి తొందరగానే మందు కొట్టాలి. ప్రైడ్ కానీ కాన్ఫిడార్ కానీ కొడితే ఇది పోతుంది అన్నమాట. ఇది బీటీ పత్తి పెట్టి దాదాపు నెల అయింది. ఇప్పుడు దీనికి దోమ పేను అటాక్ అవుతున్నది కాబట్టి దీనికి ఇప్పుడు మందు కొడతాం. ప్రైడ్ అనే ఇన్సెక్టిసైడ్ కొడితే ఆ పేను అనేది పోతుంది. ఇప్పుడు గ్యాప్ ఫిల్లింగ్స్ అంటే దాంట్లో కూడా బాగానే ఉన్నాయి, ఎందుకంటే వర్షాలు అనుకూలంగా పడనప్పుడు మేము దాంట్లో పెట్టినాం కాబట్టి అవి సరిగ్గా మొలవకపోవడం వల్ల గ్యాప్స్ ఎక్కువైనాయి. లేకపోతే ఇట్లుండదు, మొత్తం లైన్ కరెక్ట్గా కనిపించేది. అది ఇప్పుడు ప్రైడ్ కానీ కాన్ఫిడార్ కానీ ఒకసారి కొడతాం. దాంట్లో ఎందుకు ఎక్కువనే అంటే వర్షాలు అనుకున్నాక లేదు, పెట్టినాక వర్షం పడలేదు. మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్స్ దాంట్లో పెట్టినాక కూడా కరెక్ట్గా పడలేదు. అందుకే 100% మొలక శాతం లేదు ఈ వాతావరణ పరిస్థితులతోటి. లేకపోతే ఎప్పటికీ మంచిగానే ఉంటుండే. దీనికి వేసేటప్పుడు డిఏపి అడ్డగొట్టి అందులో డిఏపి వేసినాం. ఇప్పుడు నెక్స్ట్ టైము ఇప్పుడు మళ్ళీ ఫర్టిలైజర్ వేయనీకి వచ్చింది, కానీ వర్షాలు లేవు కాబట్టి వర్షాలు వస్తే యూరియా పొటాష్ కలిపేస్తాం. మళ్ళీ ఒకసారి డిఏపి కూడా కలిపి వేయవలసి వస్తుంది. ఎందుకంటే గ్రోత్ లేదు, వర్షం లేనందువల్ల ఆగిపోయినాయి. సకాలంలో మళ్ళీ రావాలంటే మళ్ళీ అడిషనల్గా వాటికి అదనంగా డిఏపి కూడా వేయవలసి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇది బీట్రూట్. ఇది ఈరోజు చల్లినాము, రొప్పేస్తాము. 1 ఎకరా అంతవరకు ఉంటుంది. అవతల ఇంకా మిగిలింది ఖాళీ జాగా ఉంటుంది. అక్కడనేమో టమాటాలు ఉన్నాయి, అందులో దారాలు కడుతుర్రు. ఇవాళ ఆ కిందికి పత్తి, మొత్తం 3 రకాలు ఇప్పుడు ఉన్నాయి. ఇంకా ఖాళీగా ఉన్నది భూమి. మళ్ళీ ఇప్పుడు టమాటాలు వేయనీకి ఇది అదే పాత బెడ్ల మీద గడ్డి మందు కొట్టి పెట్టినాం కాబట్టి మళ్ళీ దాంట్లోనే టమాటాలు వేయాలనే ఆలోచన ఉన్నాం. ఈరోజు బీట్రూట్ చల్లినాము, ట్రాక్టర్తో రూపాయలని వచ్చినాం చేనికి. పొద్దున చల్లినాము. ఇది 1 ఎకరాకు 10 ప్యాకెట్లు పట్టినాయి అనమాట. 10 ప్యాకెట్లు అంటే ఒక ప్యాకెట్ 200 గ్రాములు ఉంటుంది. 10 ప్యాకెట్లు చల్లినాం. దీనికి మళ్ళీ ఇప్పుడు డ్రిప్ ద్వారా పైపులు వాచి నీళ్ళు ఇవ్వాలి. దుక్కిలో కూడా డిఏపి చల్లడం జరిగింది కొంచెం అంతా. తర్వాత మీదికెళ్ళి మళ్ళీ ఫర్టిలైజర్ వేస్తాము. కలుపు మందులకేమో గడ్డి మందులు ఉంటాయి, కలుపు కూడా తీయవలసి వస్తే తీయిస్తాము. ఇంకోటి ఏంటంటే ప్రైడు కాన్ఫిడారు 2 ఒకే కీటకాలకు పనిచేస్తాయి. అవి దోమకు పేనుకు అనేటి రసం పీల్చే పురుగులు చేస్తాయి. ఈ షాప్లలో ఏం చేస్తారంటే 2 కల్పిస్తారు. అది ఇది 2 కలిపి కొట్టమంటారు. కానీ 2 కలిపి కొట్టొద్దు. ఎందుకంటే 2 కూడా సేమ్ అదే ఒకటే పని చేస్తుంది. ప్రైడ్ కానీ కాన్ఫిడార్ కానీ ఏదైనా ఒకటే కొట్టాలి. దానివల్ల మన ఖర్చు కూడా తగ్గుతుంది. బీటీ పత్తి ఇప్పుడు దీన్ని పెట్టి ఇంచుమించు నెల రోజులు అయింది. ఇప్పుడు పేను దోమ రావడం స్టార్ట్ అయింది. దీనికి మందు కొట్టాలి. ఇప్పుడు కలుపు తీసాము, ఎడ్లతో కూడా రూపడం జరిగింది. ఒకసారి కలుపు కూడా తీసినాము. దీనికి ఇప్పుడు మందు కొట్టాలి. ఏం మందు అంటే ప్రైడ్ కొడతాం స్టార్టింగ్లో. కవర్ ముఖ్యంగా, ఎందుకంటే గడ్డి రాకుండా. కవర్ కింద గడ్డి మొలిచి అందులోనే మురిగిపోతుంది కాబట్టి కలుపు తగ్గుతుంది, పెట్టుబడి తగ్గుతుంది. ఎప్పటికీ కట్టెలను సింగిల్గా వాడుతుంటాం దాని లేక. ఇది బాగా పెరిగినాక వన్ సైడ్ ఇట్లా గాలికి ఒంగుడు వల్ల ఒకటికి దీనికి సపోర్ట్గా అక్కడొకటి ఇక్కడొకటి వాడటం జరిగింది. ఇప్పుడు దీనివల్ల కట్టెలు ఎక్కువ పడతాయి, కానీ పంట కింద పడి ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట, ఎక్కువ ఒరగకుండా ఉంటుంది.